రెగ్యులర్‌గా పీరియడ్స్ వస్తున్నాయి. అంతా పర్ఫెక్ట్‌గా ఉంది. బట్ స్మెల్ ఒస్తుంది. కానీ స్మెల్ వచ్చిన దానికి నేనెందుకు ఎళ్లి డాక్టర్‌ని అప్రోచ్ అవ్వాలి అనేది జస్ట్ అదొకటి మైనర్ థింగ్ అనుకుంటారు. సో, అది నిజంగా మైనర్ థింగ్‌గా కన్సిడర్ చేయొచ్చుండే. See that any issue that you have kada, it is a warning signal I would tell. It's a warning sign. ఏదో ఓకే. ఒక ప్రాబ్లమ్ ఉందని. యూ షుడ్ నెవర్ నెగ్లెక్ట్. నౌ స్మెల్ ఎందుకు వస్తుంది? నార్మల్‌గా వెజనలో కదా హ్మ్. అసిడిక్ pH ఉండాలి. హ్మ్. అంటే బికాస్ అది ఎట్లా మెయింటైన్ అవుతుంది? బికాస్ ఆఫ్ ద లాక్టోబాసిల్లై. సో, ఆ హ్మ్. ప్రొటెక్టివ్ బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా అక్కడ ఉందంటే ఓడర్ ఏం రాదు. రాదు. స్మెల్ ఏం రాదు. రాదు. ద మొమెంట్ అక్కడ లాక్టోబాసిల్లై తగ్గిపోతుంది. ఆ pH ఆల్కలైన్ అయిపోతుంది. హుహు. ద మొమెంట్ ఆల్కలైన్ అవుతుంది, ద స్మెల్ విల్ స్టార్ట్. హుహు. Because some organisms kada bacterias or fungal infections, they don't cause discharge. ఓకే. They will just change the odor. So atlant that we know is very common in bacterial vaginosis ani, ఓకే. which is the most common vaginal infection. So హ్మ్. adi polymicrobial infection ani, mixed bacterial infection. So which is very easy to treat, most హుహు. common but easy to treat. So ఓకే. ఆ odor తో వచ్చినప్పుడు we give a complete probiotic course ఇస్తాము. హ్మ్. సో probiotics ఇచ్చినప్పుడు there is oral probiotics అంటే మింగొచ్చు, there is vaginal probiotic also. హుహు. So depending on the situation we treat the bacterial vaginosis and give. So ఇప్పుడు youngsters who come no with recurrent infections, యాహ్! so I would suggest them to have pap smear. హుహు. Pap smear is a అది ఒక సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అది ఇండియాది, విచ్ వి టెల్ ఆల్ ద గర్ల్స్ హూ ఆర్ వన్స్ యూర్ సెక్షువల్లీ యాక్టివ్ టు గెట్ రెగ్యులర్ ప్యాప్ స్మియర్ డన్ వన్స్ ఇన్ 3 to 5 years. హుహు. అది రెగ్యులర్‌గా మీరు 3 years చేయించుకొని అది నార్మల్ ఉందంటే యూ క్యాన్ జస్ట్ పోస్ట్‌పోన్ టు వన్స్ ఇన్ 5 years. ఒక సింపుల్ టెస్ట్ అది మేము కింద నుంచి ఒక స్మియర్ తీసి వి లుక్ ఫర్ ఆల్ ద చేంజెస్ సర్విక్స్‌లో.